హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడొచ్చేసి డైలీ మార్నింగ్ బ్లాగ్ అనుకున్నారు గదా! అస్సలు గాదు. పప్పులో కాలేసినట్టే మీరు. ఎన్ని రోజుల్లో ఈ వీడియో ఆడ కొంచెం వీడియో తీసినామనమాట. డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాం గదా! అట్లనే పెట్టేస్తున్నాం. మీరు చూసినా, చూడకున్నా, బాగున్నా, బాలేకపోయినా అన్నట్టు. ఈ మధ్య కొంచెం బయట పనులు ఎక్కువైపోయినాయనమాట. బ్యాంక్‌కెళ్ళడము, బయటికి హాస్పిటల్‌కెళ్ళడము ఇవల్ల జరుగుతా ఉన్నాయి. అందుకని జెప్పేసి అస్సలు వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి టైమే ఉండట్లేదు. "ఏమొచ్చిందే తల్లి నీకు మళ్ళా హాస్పిటల్‌కి పోతన్నావు. మళ్ళా ఏం రోగం తెచ్చుకున్నావు నువ్వు" అనుకుంటారు గదా! కంట్లో గుల్లలేసింది ఫ్రెండ్స్. అందుకని జెప్పేసి హాస్పిటల్‌కెళ్ళినాము. ఫస్ట్ రోజు వెళ్తేనేమో డాక్టర్ లేడంట. మళ్ళీ సాయంకాలం వస్తాడులెండి రండి అన్నారా. మళ్ళీ కాల్ జేస్తే అపాయింట్‌మెంట్ చాలామంది ఉన్నాయి. వీలైతే రండి అనైతే అన్నారు. అంతమంది ఉంటే మనమెప్పుడు పోతాం సాయంకాలం అయ్యాక మా టౌన్ కొంచెం దూరం గదా! లేట్ అయిపోతది ఎందుకులే అని జెప్పేసి మేము మళ్ళీ మరుసటి రోజు వెళ్దాంలే అని మళ్ళీ మరుసటి రోజైతే హాస్పిటల్‌కెళ్ళినాము. కంట్లో అదే కొంచెం వేడి వల్ల వచ్చిందమ్మా. ఏం గాదులే వేడి వస్తువులు తినొద్దన్నాడు. మనం తినేవే అవి మామిడి పండ్లు, చికెను మనం ఇవే తింటాం. గోంగూర పప్పు ఏమంటారు చింత చిగురు పప్పు. మనం మంచి చెప్తే ఏడ తింటాం. మనం మంచి చెప్తే ఇనము. ఏదైనా గానీ చెడైతే తియ్యగుంటది. పొద్దున వీడియోలో చెప్పాలని ట్రై జేసినా కుదరలే అనమాట అది. ఇక్కడ గోధుమ పిండి కలిపి పెడితే చూడండి అచ్చరబడిందని చూపిస్తా ఉన్నా మీకు. ఏదో కొత్త బిచ్చగాడు పొద్దుర అన్నట్టు ఇవాంటివన్నీ చేసంట నేను. మీకు తెలీదా? అట్లా ముద్ర పడతాయి ఇవన్నీ. ఏందో పిచ్చేసాలు, పిచ్చి కథలనమాట. మన్నించి, క్షమించి వదిలేయండి చిన్న బిడ్డని గదా! నువ్వు చిన్న బిడ్డవా? నువ్వు చిన్న బిడ్డవు కాదమ్మా అతి బిడ్డవు అంటారా? అన్నయ్యని అంటారు మీరు ఖచ్చితంగా. ఈ మధ్య కామెంట్లు భయంకరంగా వస్తున్నాయి. కామెంట్లు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎవరన్నా గాని చెప్తా ఉన్నా నేను. ఎందుకనంటే మా ఫ్యామిలీ మొత్తం చూస్తున్నారు వీడియోసు. మా అత్తగారి తరపోళ్ళు గానీ, మా పుట్టింటి తరపు గానీ అందరూ చూస్తున్నారు. మా అన్న, మా వదిన అట్లా చాలామంది ఉన్నారనమాట. నా శత్రువులు, మిత్రులు, మా ఫ్రెండ్స్ అందరూ చూస్తా ఉంటారు. మీరు చేసే కామెంట్‌ని చూసి వాళ్ళు నవ్వుకోకూడదు. దీన్ని బాగా అన్నారులే, దీనికి బాగా అయిందిలే అని మాత్రం అనుకోకుండా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే. మీరు నన్ను పొగడకపోయినా పర్వాలేదు. వావ్! సూపర్ కేక్ అనకపోయినా పర్లేదు గానీ, నా మనసు నొచ్చుకునే విధంగా, నా శత్రువులు ఆనందపడే విధంగా అయితే అస్సలు రాయొద్దండి కామెంట్లు. ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. ఎందుకనంటే నాకు మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువ. వాళ్ళు ఆనందపడితే నేను తట్టుకోలేను ఫ్రెండ్స్. అందుకు ఏమి నికృష్టమైన బుద్ధి నీదనుకుంటున్నారు గదా! అట్లా అని కాదు. నా రిలేటివ్స్ చూస్తే ఏమనుకుంటారు, అవసరమా ఈ అమ్మాయికి ఇలా మాటలు పడాల్సిన అవసరం ఏముంది ఆ అమ్మాయికి? వాడు సంపాదిస్తున్నాడు గదా! తిని ఇంట్లో కూర్చోవచ్చు గదా! అని జెప్పేసి వాళ్ళు అనుకుంటారు గదా! మాట అంటారు గదా! ఎందుకు మా ఆయనకి బ్యాడ్ నేమ్ తేవడం? నేను అందుకని జెప్పేసి చెప్తా ఉన్నా. కొంచెం కామెంట్ రాసేటప్పుడు మంచిగా రాయండి. రాయడానికి ట్రై చేయండి ఎవరైనా గానీ. అదనమాట మ్యాటరొచ్చేసి. ఇక్కడ చపాతీ రౌండ్‌గా చేయాల్సిన నేను ఈ ట్రయాంగిల్ షేప్ కోసమని తిప్పలు పడతా ఉన్నా. నాకైతే ట్రయాంగిల్ షేప్‌లో ఎప్పుడు చేయలేదండి. నాకు తెలీదు కూడా ట్రయాంగిల్ షేప్‌లో చపాతీ చేస్తారని. ఈ మధ్య వీడియో చూస్తున్నప్పుడు చాలామంది ట్రయాంగిల్‌లోనే చేస్తాము అనైతే అంటున్నారు. అందుకని చెప్పేసి మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేసినా. మనకు రాదులేండి. మనకు వర్కౌట్ అవ్వవు. మనకొచ్చేటివే మనం కొత్తగా ట్రై చేయాలంటే కొంచెం కష్టమే. కొంతమందికి టాలెంట్ ఉంటది. ఏదైనా కొత్తగా కనిపిస్తే చేయాలి, చెప్పాలి అని చెప్పేసి. నేనైతే అట్లా కాదండి. పాతకాలం మనిషినే. నాకంత టాలెంట్ అయితే లేదు. ఇక్కడ కూడా వాయిస్ ఓవర్ మొత్తం ఇచ్చినాను. ఏమంటే వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే సౌండ్స్ ఎక్కువొస్తున్నాయి భయంకరంగా. నాకు భయంకరంగా, భయంకరంగా అన్న వర్డ్స్ ఎన్ని సార్లు వాడుతున్నానో మొన్న వీడియో చూసుకుంటా ఉంటే మా బావ ఫోన్‌లో ఒకటే వీడియోలో 10 సార్లు అన్నాను భయంకరంగా అని చెప్పేసి. 8 సార్లు అనుకుంటాలెండి. నేను బావ అయితే నవ్వి నవ్వి అన్నాము. "ఇన్ని సార్లు అంటావే భయంకరంగా" అని చెప్పేసి అనైతే అన్నాడు. అది వచ్చేస్తది బై మిస్టేక్‌గా. ఇంకా దానికేం చేయలేము. అది అడ్జస్ట్ అయిపోవాలి మీరనమాట. ఇక్కడ చికెన్ చేస్తున్నాం. బావ వచ్చినాడు గదా! బావ కోసం చికెన్ తెప్పించినామనమాట. ఆల్రెడీ ఆదివారం రోజు మటన్ తెచ్చినాం గదా! ఇంకా సోమవారం రోజు ఎగ్ అయితే చేసినాము. మంగళవారం మేము నాన్ వెజ్ తినము. ఇది బుధవారం రోజు వీడియో అనమాట. బయటికెళ్ళేసొచ్చినాము బ్యాంకీ పని మీద. ఆల్రెడీ బ్యాంకీ గురించి ఒక వీడియోలో చెప్పినా అనమాట. ఆ వీడియో ముందు పోస్ట్ చేయడంలా అది ఎనక పోస్ట్ చేస్తా. బ్యాంకీ గురించి ఏంటి ప్రాసెస్ ఏం జరిగిందన్నది వేరే వీడియోలో చెప్పినా అనమాట. మళ్ళీ ఈడ చెప్పి, ఆడ చెప్పి మీకు బోర్ కొట్టేస్తా గదా! అందుకని చెప్పి చికెన్ అయితే ఫ్రై చేస్తా ఉన్నాము. జస్ట్ ఊరికే ఫ్రై లాగానే పులుసులాగా చేయట్లేదు. బావకి పులుసు అంటే పెద్దగా అంత ఇష్టం ఉండదు. ఫ్రై చేస్తే కొంచెం తింటాడు. నీ శ్వాస నాన్న ఇది కూడా నాకు నచ్చదు. చేసినాక తింటా. చేసేటప్పుడేమో ఆ స్మెల్ వస్తుంది అంటాం కానీ చేసినాక తింటాం ఎవరమైనా. యాక్చువల్‌గా అయితే ఫిష్ తెచ్చుకోవాల్సింది ఈరోజు వాళ్ళు. చేపలు తెచ్చుకుందామని నైటే ప్లాన్ చేసుకున్నారు. రొయ్యలు గానీ, చేపలు గానీ తెచ్చుకుందామని చెప్పేసి. మా నాన్నకి ఈరోజు పనికెళ్తే పని దగ్గర లేట్ అయిందంట. వచ్చేసరికి 12 అయింది. మేము కూడా ఆయనకు ఫోన్ చేయలేదు. ఎండలో ఉంటాడు. ఎందుకు మనం ఫోన్ చేసి తిండి కోసం అడిగినట్టు ఉంటదని బావ వద్దన్నాడు. నేను చేస్తానులే అని అన్నా. చేస్తే మా నాన్న ఫోన్ ఒకసారి లిఫ్ట్ చేయలేదనమాట. బావ అరిచినాడు ఇంక వద్దు. ఎండకు పోయిన మనిషికి ఇబ్బంది పెట్టకూడదు. సరే తెచ్చుకుందాం వచ్చేటప్పుడు మనమైతే బయటికెళ్తున్నాం గదా! అని అయితే పాన్ కార్డ్ కోసం వెళ్ళామనమాట. ఆ పాన్ కార్డ్ కూడా చేపియలే. వాళ్ళు షాప్ క్లోజ్‌లో పెట్టినారు. నేను పోతే ఏ పనైనా అంతే కానే కాదు ఫ్రెండ్స్.
అట్నే అవుతుంది, ఎనిక్కే రావాలా ఏ పని మీద పోయినా అంతే అనమాట. అట్లుంటుంది మనతోని, మామూలుగా ఉండదు. ఇంకా చికెన్ అయితే బావనే తీసుకొని వచ్చినాడు, అమ్మ డబ్బులు ఇచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత. మళ్ళీ మా డబ్బులే లేండి, మా బావ డబ్బులు కాదు, ఎవరన్నా అల్లుని డబ్బులు తెచ్చినారా అనుకుంటారేమో. అల్లుని డబ్బులు అయితే మేము పెట్టియం అసలు ఒక్క రూపాయి కూడా. ఏవైనా ఫ్రూట్స్ అయితే బావ తీసుకొని వస్తాడు కానీ ఇంకా మిగతా అన్ని మా అమ్మ వాళ్ళే అనమాట. మేమైతే చికెను ఫ్రై చేసుకొని ఈరోజు హ్యాపీగా అందరం కూర్చొని తినేసినాము. పలావ్ అయితే చేయలేదు నేను, ఎందుకనంటే బావకి పలావ్ నచ్చదని చెప్పినాను కదా, అందుకని చెప్పేసి జస్ట్ ఓన్లీ వైట్ రైస్ చేసేసి చపాతీ చేసి చికెన్ చేసినాం అనమాట. చికెన్ చపాతీ కూడా తినడు మా ఆయన, ఆయనకు నచ్చదు. ఆయన వైట్ రైస్ లేక లైట్ కలుపుకొని తింటాడు అనమాట. మటన్ అయితే తింటాడు ఎంతైనా కానీ, చికెన్ తినడు. చేపలు అయితే చెప్పక్కర్లేదు, చేపలు అంటే ప్రియుడు అనమాట. వాటికి ఈ రోజు పెట్టిన చేపలు తింటాడు. ఆ చేపలు అయితే నాకైతే స్మెల్కి వాంతికి వస్తుంది, నాకు అస్సలు ఆ చేపల స్మెల్లే పడదు. ఫస్ట్ టైం బావ తీసుకొని వచ్చి ఒక 3 కిలోలు చేపలు చేయవా అని తెచ్చినప్పుడు, 3 కిలోలే అనుకుంటా, అవి ఫ్రీగా వచ్చినాయిలేండి వాళ్ళకు. తీసుకొని వచ్చినాడా, అవి చెయ్యలేక ఆ స్మెల్కి వామిటింగ్ చేసుకొని జ్వరం కూడా వచ్చింది నాకు ఫస్ట్ అనమాట. తర్వాత బావ కోసం నేర్చుకున్నా, చేసిన. ప్రేమ ఉంటే ఏదైనా చేస్తాం కదా, ఇంకా అది చెప్పక్కర్లేదు. మీ ప్రేమ గురించి నువ్వే పొగుడుకోవాలి అని అనుకునే వాళ్ళకి నేనేం చెప్పలేను. ఇంకా ఎవరి భర్త అంటే వాళ్ళకి ప్రేమే ఉంటుంది, ఉండకుండా ఏముండదు. ఎట్లాంటి వాడన్నా కానీ ప్రేమ అయితే ఉంటుంది కదా, నాకు కూడా అంతే. అంటే మేము చెడ్డోడా అనుకోకండి, చెడ్డోడు కదా, నేను వేరే వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. ఇక్కడ వచ్చేసి కర్బూజ పండు అయితే తింటా ఉన్నాం. ఛాలెంజ్ చేసినాం కదా, కొంతమంది చూసినారు, కొంతమంది చూడలే. టైం వస్తుంది నాకు ఏదో ఒక రోజు నా వీడియోస్ కూడా ఫేమస్ అవుతాయని ఎదురు చూస్తా ఉన్నా. అది ఏ రోజు అవుతాయో ఏమో కానీ నాకైతే తెలియదు. మొత్తానికి వీడియో చూసినందుకు ధన్యవాదాలు. చిచి థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. బాయ్.